బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 5 ఏళ్లు ఢోకా లేదని, ఎన్ని కుట్రలు చేసినా సీఎంని ఏమీ చేయలేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ప్రొఫెసర్లని ఎద్దేవా చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానన్నారు. అయితే బీజేపీ నుంచి కూడా 5 ఎమ్మెల్యేలు తమ పార్టీలో వస్తున్నారని జగ్గారెడ్డి బాంబు పేల్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 5 ఏళ్లు ఢోకా లేదని, ఎన్ని కుట్రలు చేసినా సీఎంను ఏమీ చేయలేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ నేతలు ప్రభుత్వాలను పడగొట్టడంలో ప్రొఫెసర్లని ఎద్దేవా చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానన్నారు. అయితే బీజేపీ నుంచి కూడా 5 ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని జగ్గారెడ్డి బాంబు పేల్చారు. కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బాటలో పనిచేస్తున్నట్టుగా కనబడ్డది. నిన్న వారి స్టేట్మెంట్ చూస్తే, కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైనా ఒక అధికార పార్టీ ఒక మంచి పని జరిగితే, ఇది ఈయన అపోజిషన్ పార్టీ లీడర్ గా వాజ్పేయి గారు ఎదుటి ప్రభుత్వంలో ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ప్రధానమంత్రిని ప్రశంసించే ఒక గుణాలు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్నాయి. ఒక సందర్భంలో బంగ్లాదేశ్ సంబంధించి రాజకీయంగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయంలో భాగంలో నిండు సభ, పార్లమెంటు సభలో ఇందిరాగాంధీ గారిని ఆ రోజు బీజేపీ అధ్యక్షుడిగా, ఎంపీగా అటల్ బిహారీ వాజ్పేయి గారు దుర్గామాతగా, వారసురాలుగా ఆమె పొగడ్తించడం జరిగింది. ఇది ఓపెన్ పార్లమెంట్ జరిగింది. ఇది ఒక చరిత్ర. బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత కిషన్ రెడ్డి గారు నిన్న మీడియా ముందు కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ రిజల్ట్ ఎన్నికల తర్వాత వెళ్లిపోతున్నారు, కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్ కూడా కిషన్ రెడ్డి గారు, వారు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు పార్లమెంట్ రిజల్ట్ తర్వాత అని వారు చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. చాలా సంతోషంగా వారి స్టేట్మెంట్ ని మేము స్వాగతిస్తున్నాం. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ని చాలా గొప్ప మనసు కిషన్ రెడ్డి గారిది. అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే, మాకు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారు అని చెప్పిండు అని అంటే, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో కిషన్ రెడ్డి గారు కూడా